ఒక కృష్ణాష్టమనే కాదు, మనం ఏ పండుగ శాస్త్రబద్ధంగా తీసుకున్నా ఇప్పుడున్న పద్ధతులు ఏంటంటే పెట్టే ప్రసాదాల మీద, చేసే పూజా విధానం మీద విపరీతమైన ఆలోచనలు, అనేక రకాల అనుమానాలు, సందేహాలు, భయాలు. కృష్ణాష్టమికి ఇప్పుడు మీరు ఇందాక నవనీతం అంటే వెన్న పెట్టాలి. ఇప్పుడు కొంతమంది దీంట్లో కొన్ని పద్ధతులు చెప్తారు. అటుకులే కంపల్సరీగా పెట్టాలి. దీనికోసం దొరకని పక్షంలో వాళ్ళు ఉన్న ప్రదేశంలో వెతకడానికి రకరకాలుగా, ఒకవేళ పొరపాటున దొరకకపోతే ఇదేదో పూజకి భంగం, ఇలా చెయ్యకూడదు, ఇది ఆచారం కాదు అనే అంత బాగా మెదడులో జీర్ణించేసుకున్నారు ఈ విషయాన్ని. ఈ ప్రసాదాలే పెట్టాలి, ఈ నైవేద్యమే పెట్టాలి, ఇలాగే చెయ్యాలి. అసలు నిజంగానే సాంప్రదాయంలో ఈ పండగలకి ఇవే ప్రసాదాలు, ఇవే నైవేద్యాలు, ఇదే పద్ధతి, ఇన్నే ఒత్తులు, ఇన్నే దీపాలు, ఇవే పూలు, ఇవన్నీ ఉన్నాయా గురువుగారు? ఓ మాట చెప్పాలంటే ఇవన్నీ సంప్రదాయాలు, శాస్త్రం కాదు. ఓ మాట చెప్పాలండి, నవవిధ భక్తుల్లో ఆత్మనివేదనం అనేటువంటిది ఒక భక్తి. ఆత్మనివేదన చేయకుండా ఎన్ని నివేదనలు చేస్తే ఏముంటుంది? అవునా? ఆత్మలో భగవంతుడిని నింపుకోకుండా మనస్సులో భగవంతుడికి ఎన్ని నివేదనలు పెడితే ఏముంది, ఎన్ని రకాల నివేదనలు పెడితే ఏముంది. కొంతమంది 365, 108 రకాల ప్రసాదాలు ఇవన్నీ పెడుతుంటారు. భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా ఎన్ని నివేదనలు చేస్తే ఉంది. చేయవలసింది ఆత్మ నివేదన. భగవంతుడు ఏది పెడితే అది తింటాడు. ఇక్కడ అటుకులు అనేది కూడా కుచేరుడు పెట్టినటువంటి అటుకుల వల్ల ఆయనకి ప్రీతికరం. ఆయనకి దొరికింది అది, కుచేరుడికి ఏమీ దొరకనప్పుడు ఆయనకి అది దొరికింది. దొరికితే అటుకులు తీసుకొచ్చి పెట్టాడు. ఆ స్నేహితుడి మీద ఉండేటువంటి ప్రేమ, మమకారం, ఆయనకు ఉండేటువంటి కష్టాలను నివారణ చేయడం కోసం ఆయన ఏదిస్తే అది తీసుకున్నాడు భగవంతుడు. అంతేగాని నాకు ప్రత్యేకంగా అటుకులు ఇష్టమని చెప్పాల కృష్ణ పరమాత్మ ఆయన దగ్గర పెట్టింది కాబట్టి, ఆయన పెట్టాడు కాబట్టి తిన్నాడు. మనం పెడితే కూడా తింటాడు అనుకుంటే, నువ్వు అంత కృష్ణుడి మీద ప్రేమతో, భక్తితో పెడితే గ్యారెంటీ తింటాడు. కృష్ణతత్వమే ప్రేమతత్వం కదా. కాబట్టి ప్రేమతో పెట్టు. అటుకులు కాదు, ఏది పెట్టినా, మంచినీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టినా తాగుతాడు ఆయన. ఇక్కడ భౌతికమైనటువంటి నివేదనకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి శూన్యంగా ఏదైతే ఆత్మ నివేదన చేయాలో అది చేయటల్లా. అది చేయండి. అసలు నీకు నివేదనలు, పూజలు, యాగాలు, జపాలు, తపస్సు విడితే దేంతో సంబంధం లేదు. మొత్తం డైరెక్ట్ శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాల దగ్గర ఉండిపోతాం. ఆత్మనివేదన చేయాలి ముందు ఫస్ట్. దాని తర్వాత ఇంకేవైనా నవనీతం కావచ్చు, అటుకులు కావచ్చు, బెల్లం కావచ్చు, అరటిపండ్లు కావచ్చు, ఇంకా మోడీ కారం అని చెప్పి ఒక ప్రసాదం ఉంటుంది. మోడీ పుల్లలు అని చెప్పి మనకు బయట పచారీ షాప్స్లో అమ్ముతుంటారు, లేదా పూజా స్టోర్స్లో అమ్ముతుంటారు. అవి తీసుకొచ్చి మెత్తగా దంచేసి, వేయించేసి మెత్తగా దంచి మినపసున్నిలో కలిపి నివేదన పెడతారు. మోడీ కారం అని చెప్పి. చిన్నప్పుడు కారం కారంగా ఉండేది. ఇదేంటి కారం పెడుతున్నారు దేవుడికి అనుకునేవాడిని నేను. అది కూడా కృష్ణ పరమాత్మకి ఇష్టం అని చెప్పి ఒక దీంట్లో చెప్పబడింది కథలో. కాబట్టి ఇలాంటివి ఏవైనా నివేదన పెట్టవచ్చు. కానీ ముందు ఆత్మ నివేదన చేసిన తర్వాత ఈ నివేదన చేయండి. మీకు ఏది అవకాశం ఉంటే, ఏది లేదు ఇంట్లో పెసరపప్పు ఉంటాయి, కొద్దిగా నీళ్ళలో నానబోసేసి నీళ్లు తీసేసి వడపప్పు నైవేద్యం పెట్టండి. బెల్లం ముక్క ఉంటుంది, కొద్దిగా నీళ్ళలో పడేస్తే పానకం అయిపోతుంది. ఆ రెండు నివేదన పెట్టండి సార్. ఆ రెండు మహానివేదన కంటే కూడా పరమ పవిత్రమైనటువంటివి, ఎక్కువ ఆకలి తీర్చేటువంటి ఇది కూడా మనిషిలో ఉండేటువంటి వేడిని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి జీర్ణక్రియనంతా కూడాను ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడికి నివేదన పెట్టమన్నారు అంటే భగవంతుడికి నివేదన పెట్టింది మనం తింటాం కదా. దానివల్ల ఆరోగ్య సూత్రాల కోసం ఈ సీజన్స్లో ఈ నివేదనలు పెట్టండి అని చెప్పి ఒక మనకు సంప్రదాయం అనేది వచ్చింది. అది మన ఆరోగ్యం కోసం, భగవంతుడి కోసం కాదు. కార్తీక మాసంలో మనం ఈ ప్రసాదాలే చేయాలి, దీపారాధనలే చేయాలి. అవి ఎందుకు చేయాలి అంటే అనేది రీజన్ ఎవరికి తెలియదు. చేయాలి కాబట్టి 1,000 దీపాలు పెట్టు, 1,00,000 దీపాలు పెట్టు. గుడి సరిపోయినా సరిపోకపోయినా జనాలకి ఇబ్బంది ఉన్నా కూడా దీపాలు పెట్టేవాడు ఉన్నారు చాలామంది. ఆయనకి ఇప్పుడు దేవుడికి నీళ్ళు పాలు పోస్తారు. ఇప్పుడు మనం సబృద్ధి కొని అంతే వదిలేస్తామా? నీళ్ళు పోసుకుంటాక ఆయన నెత్తిన నీళ్ళు కూడా పోయారు. ఆ పాలు పోస్తారు చక్కగా, అక్కడ మన కొబ్బరికాయ కొడతారు, ఆ నీళ్ళు కూడా ఆయన నెత్తిన పోస్తారు. ఆయన బంకలు కారుతూ ఉండాలి, మనకు మాత్రం అనుగ్రహించాలి. అది ఎట్లా జరుగుతుంది? తప్పు కదా. మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో మనకి చేతికి పసుపు అయితేనే ఇట్లా క్లాత్ పెట్టుకుంటాం. అలాంటిది భగవంతుడికి మాత్రం పసుపు కుంకాలు అమ్మ అమ్మూరు తల్లికి పోసేసినట్టు పోసేస్తూనే ఉంటారు, గ్రామ దేవతలు పోసినట్టు అన్ని చోట్ల. ఇప్పుడు వ్రతం చేసుకున్న చోట కూడా నిజంగా వ్రతం మండపం చేస్తాం, దాంట్లో బియ్యం చక్క ఇవన్నీ ఉంటాయి. అవి దేని బ్రాహ్మడికి ఇస్తాం. వాళ్ళు బ్రాహ్మడికి ఇస్తాం. నువ్వు పసుపు కుంకాలు మొత్తం చల్లితే వాడు ఎక్కడ వండుకుని తింటాడు? దానివల్ల ఉపయోగం ఏంటి నీకు? బ్రాహ్మణ స్వరూపంలో నీకు భగవంతుడు అని చెప్పి, భగవంతుడు మన మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి మనం చెప్పి మరీ ఇస్తున్నాం, మండప దానం చేస్తున్నాం. అది వాడు వండుకుని తినాలి కదా. వండుకు తింటానికి కూడా అవకాశం లేకుండా పసుపు కుంకాలు మొత్తం చల్లేస్తూ ఉంటాయి. ఇంకా వాడు ఎందుకు వండుకుంటాడు? వాడు కూడా పక్కన పడేస్తాడు, లేదా ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి. వాడు ఇచ్చిన ఉద్దేశం మారిపోతుంది, ఎందుకంటే పనికి రావట్లేదు కదా. అసలు ఇచ్చిన ఉద్దేశం అది. అలాంటివి అవన్నీ పోయి మనం లేనిపోయినవన్నీ మనస్సులో ఎక్కువగా నింపుకొని
అవసరమైనటువంటివి నింపుకోకుండా అనవసరమైనటువంటి నాలెడ్జ్ అంతా కూడా నింపేసుకొని అవసరమైన వాటిని వదిలేసి. ఒకప్పుడు చూడండి ఎన్ని ఫోన్ నెంబర్లేని నోటికి చెప్పేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్నారు ఎవరన్నా? భార్య నెంబర్ కావాలంటే సెల్ ఫోన్ ఎత్తుకుతాడు. ఒకప్పుడు ఎంత దూర బంధువు అయినా సరే పేరు చెప్పగానే ఫోన్ నెంబర్ చెప్పేసాడు, పిన్ కోడ్తో సహా. ఇప్పుడేముంది, పోయింది కదా. అంటే నాలెడ్జి నిల్లైపోతుంది. నీకు ఎదురువాడి నాలెడ్జి సెల్ ఫోన్లో ఉంటే నీ నాలెడ్జిని దాంట్లో నింపుకుంటున్నావు, నీలో ఉండేటువంటిది మొత్తం శూన్యం చేసుకుంటున్నావు. పోనీ ఓకే మంచిదే, ఖాళీ అయింది. ఖాళీ అయిన దాంట్లో ఏం పెట్టాలి? భగవంతుడి తత్వాన్ని నింపుకుంటే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్లు రహితమైనటువంటి గ్రామాలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి. మొన్న మధ్య ఏదో ఒక ఊరు చూశాను నేను, అక్కడ సెల్ ఫోన్లు ఉండవు, గ్యాస్ స్టవ్లు ఉండవు, వాళ్ళంతటా వాళ్ళు వండుకొని తింటూ ఉంటారు. సెల్ ఫోన్ ఊళ్ళో లోపలికి ఎవరైనా తీసుకుని వెళ్ళటానికి కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఎక్కడుంది గురువుగారు? ఇది నేను చెప్తానమ్మా. చూశాను, మొన్న మధ్యన ఒక వీడియో చూశాను. కేవలం మొత్తం భక్తి తత్పరత, చక్కగా వేదాధ్యాయనం, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. ఒకళ్ళ పనులు ఒకళ్ళ పన్ను మనుషులు ఉండరు అక్కడ. సెల్ ఫోన్లు ఉండవు, రేడియోలు ఉండవు, ఏ రకమైనటువంటి పరికరాలు ఎక్కడా కూడా ఉండవు. ఏదైతే సనాతనంలో పూర్వకాలంలో వాడినటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులతోనే వాళ్ళ వంట చేసుకుంటారు. కట్టెల పొయ్యి. నిన్న నేను ఒక రాత్రి ఒక వీడియో చూశానమ్మా. ఎక్కడో కొలంబోనో ఏదో సౌత్ ఆఫ్రికాలోనో అడవి జాతి వాళ్ళు జంతువుని సంహరించి, నేను వీడియో కూడా ఎందుకు చూశాను అంటే వాళ్ళు ఎలా కాలుస్తారు, దాన్ని ఎలా తింటారు అనే ఉద్దేశంతో చూశాను. అది రాక్షసంగా ఉంది చూడటానికి. కానీ వాళ్ళు రాత్రి నాకు నచ్చింది ఏంటంటే, మనం ప్రతిష్టలప్పుడు అగ్నిమథనం అని చెప్పి చేస్తూ ఉంటారు. చండ్రకర్ర కింద చండ్రకర్ర పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటారు. వాళ్ళు చేసిన అగ్నిమథనం రాత్రి చూస్తే నాకు కళ్ళు ఒక్కసారి అట్లా ఇదైపోయింది మైండ్ అంతా. చిన్న కట్టె తీసుకున్నారు, ఒక సన్నటి పుల్ల ఇట్లా తయారు చేశారు చండ్రకర్రని, దాంట్లో పెట్టి వాడు ఇట్లా తిప్పుతున్నాడు, నిప్పు పుడుతుంది. వాడి ఇంటి మీద ఉన్నటువంటి ఏదో ఒక చిన్న గడ్డి లాంటిది ఉంటే అది తీసుకొచ్చి దాన్ని మెత్తగా ఇట్లా అన్నాడు. ఆ నిప్పుని దాంట్లో వేసి నిదానంగా ఊపాడు, ఇట్లా ఇట్లా పట్టుకొని ఊపాడు, మంట వచ్చేసింది. దాంతో మొత్తం మంట పెట్టేశాడు. ఆ జంతువుని కాల్చుకొని తింటున్నారు. అగ్గి పుల్లలు లైటర్లు ఏమి వాడకుండా లేకుండా అగ్నిమథనం. అది నిజంగా అది ప్రతిష్టప్పుడు మనం అదే చేస్తాం. ప్రతిష్టా కార్యక్రమాలు ఏవైనా ఉత్సవాలు ఉన్నప్పుడు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేదంటే ఏదైనా యాగాలు కావచ్చు, అగ్నిమథనం మంత్రాలు చెప్తూ అగ్ని మదించి ఆ నిప్పుతోనే మనం హోమగుండం జ్వాలాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంటుంది. అలాంటిది వాళ్ళు రాత్రి ఆ వీడియోలో చూశాను. అంటే వాళ్ళ పద్ధతి కోసం అయినా కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తారు. అంటే పూర్వకాలంలో అగ్ని ఎలా పుట్టింది అనేది వాళ్ళు ఇప్పటికీ మర్చిపోకుండా రీసెంట్గా తీసిన వీడియో అది. జస్ట్ 2023 ఎండింగ్లో తీసిన వీడియో అది. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు దాన్ని. మనం మాత్రం మానేసి ఇష్టం వచ్చినట్టు అగ్గిపుల్లలని, లైటర్లని, ఎలక్ట్రానిక్ లైటర్స్ అని, అసలు లైటర్ లేకుండానే తిప్పితే మంట రావటం అని రకరకాల పొగడలు పోతున్నాం. దానివల్ల చంద్రకట్ట ఎప్పుడైతే ఇచ్చేస్తూ ఉంటామో దానివల్ల ఇంట్లో కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. రుణబాధలు ఉండవు, శత్రుబాధలు ఉండవు, వివాహాలు కాకుండా ఉండవు, అనారోగ్య పరిస్థితులు ఉండవు, ఆర్థిక పరిస్థితులు మంచిగా మెరుగ్గా ఉంటాయి. చంద్ర అంటే కుజుడు కాబట్టి చంద్రకట్టితో చేస్తున్నారు కాబట్టి ఆయన అనుగ్రహం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కనుక ఈ బాధలన్నీ ఉండవు. అవన్నీ మర్చిపోయి మనమే కొత్త పొగడలు పోతున్నాం చేస్తున్నాం మనకు అనుకూలంగా ఉన్నంత వరకు. కానీ వాటిని మర్చిపోకుండా ఉండాలి అంటే కనీసం అప్పుడప్పుడైనా మనం చేస్తూ చూస్తూ